హాయ్ పిల్లలు, మనం ఈరోజు 5వ తరగతి తెలుగు ఒత్తుల పదాలు చదవడం సాధన చేద్దాం. అభ్యాసపత్రం 3 బోధనాంశం చా ఒత్తు. ఫస్ట్ బిట్ ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. ఈ కింది పదాలను చదివి అక్షరాలను సరిచేసి రాయండి. ఇక్కడ మనకి అన్ని చావొత్తు పదాలే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, చ మా, ఇది తికమక్కిచ్చిళ్ళు. దీన్ని సరిచేసి రాయాలి మనం. ఏంటిది? మచ్చ. నెక్స్ట్ కా చు పి, పిచ్చుక. నెక్స్ట్ చు గా, గచ్చు. నెక్స్ట్ నా లా చ, లచ్చన్న. నెక్స్ట్ ఇదేంటిది? పుచ్చులు. నెక్స్ట్ చ ఆ నా, అర్చన. ఇంకోటి నిచ్చెన. తర్వాత కా పా కాచి, పచ్చిక. బాలి చారాకు, బచ్చలి కూర. చా కా యా కా, కచ్చకాయ. ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. ఈ కింది బొమ్మల పేర్లు రాయండి, వాటితో వాక్యాలు రాయండి. మనకి ఇక్కడ బొమ్మలు ఇచ్చిండి, వీటితోని మన వాక్యాలు రాయాలి. ఫస్ట్ బొమ్మ ఏంటిది? నిచ్చెన. నిచ్చెనతోని మనం ఏం వాక్యం రాస్తాం? గోడకి నిచ్చెన వేసుకొని ఎక్కుతాం. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ పిచ్చుక. పిచ్చుకకి ఏం రాద్దాం? పిచ్చుకకి ఏం రాద్దాం? పిచ్చుకకి ఏం రాయాలే? పిచ్చుకకి గోడకి నిచ్చెన వేసుకొని ఎక్కుతాం. పిచ్చుకకి ఆకాశంలో పిచ్చుకలు. పిచ్చుక గూడు బాగుంది, కట్టుకుంటుంది, కట్టుకుంటుంది. తర్వాత పుచ్చకాయ. పుచ్చకాయ ఎండాకాలంలో పుచ్చకాయ తినాలి. నెక్స్ట్ పచ్చిక. పచ్చిక ఏంటిది? పైరు. పచ్చిక. పచ్చిక, పచ్చిక పైరు పచ్చగా ఉంటుంది. కుర్చీ. కుర్చీ. నేను కుర్చీపై కూర్చుంటాను. ఓకేనా? ఈ విధంగా మనం సొంత వాక్యాలు రాసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.